మిత్రమా నమస్తే, నేను మీ నవీన్. వెల్కమ్ టు నవీన్ విజ్డమ్. తమిళనాడులోని కూవగం అనే గ్రామంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ట్రాన్స్జెండర్స్ వచ్చి గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఎందుకో మీకు తెలుసా? మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల గెలుపు కోసం అర్జునుడు నాగకన్య ఉలిపి కుమారుడైన ఇరావన్ తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి సిద్ధపడతాడు. కానీ తను చనిపోవడానికంటే ముందే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఒక్క రోజులో చనిపోతాడని తెలిసి ఏ అమ్మాయి కూడా ఇరావన్ ని పెళ్లి చేసుకోలేదు. అప్పుడు మన లోక సంరక్షకుడైన శ్రీకృష్ణుడు మోహినిలా మారి ఇరావన్ ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు ఇరావన్ చనిపోయాక మోహిని విధవలా మారి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అందుకనే తమిళనాడులోని కూవగం అనే గ్రామంలో ప్రతి సంవత్సరం కూతాండవర్ అనే ఫెస్టివల్ ని 18 రోజులు జరుపుకుంటారు. దీన్ని కూవగం ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. అక్రాస్ ఇండియా నుండే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ నుంచి కూడా ట్రాన్స్జెండర్స్ వచ్చి పెళ్లి కూతుర్లా అలంకరించుకొని ఇరావన్ ని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత రోజు విధవలా మారి నగలు తీసేసి తెల్ల చీర కట్టుకొని ఇరావన్ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఇలా ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని పవిత్రమైన పెళ్లి వేడుకలా చూస్తారు. మహాభారతం ఇంకా రామాయణంలో వెలుగులోకి రాని వీరులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయ మిత్రమా. మరి ఉంటాను మిత్రమా.